సూర్యుని చూడని జన్మ. సూర్యుని చూడని జన్మ. భూమి మీద మనిషికి తెలియని ఎన్నో సంగతులు దేవుడే తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మహామేధావులు, జ్ఞానులు, పండితులు, అందులో తెలుగు పండితులు, ఇలా ఎందరో కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయారు. మానవునికి కొన్ని విషయాలు తెలియవు. తెలియాలంటే అది దేవుడు చెప్పాలి. అందుకే దేవుడు బైబిల్లో అన్ని రాయించాడు. మానవ జన్మ ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలు జయశాల గారు చెప్పారు. ఈరోజు ఆయన జన్మదినం కనుక ఈ అంశము మాట్లాడాలి అని నేను ఆలోచించాను. మానవ జన్మ పుట్టిన వారికి, తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందో అన్నది ప్రపంచంలో అందరికీ తెలిసినదే. పుట్టిన తరువాత, నీ బ్రతుకు ఆరంభించిన తరువాత, వృద్ధాప్యం వరకు నీ జీవితంలో ఎన్నెన్ని సంఘటనలు అయితే జరుగుతున్నవో ఇవన్నీ కూడా నీకు తెలుసు. వీటి గురించి మరి ఎవరిని ఎక్కువ అడగవలసిన అవసరం లేదు, అందరూ చెప్పగలరు. మానవ జీవితం ఎలాంటిదో, శరీరము ఎలాంటిదో, మానవులు ఎలా బ్రతుకుతున్నారో, ఈ విషయాలన్నీ మనిషి పుట్టిన తరువాత పెరిగి తెలుసుకొని చెబుతూ ఉంటాడు. కానీ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే సూర్యుని చూడని జన్మ. సూర్యుని చూడని జన్మ. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. అది సూర్యుని చూచినది కాదు. అది సూర్యుని చూచినది కాదు. తల్లి గర్భంలో నుండి బయటకు రాక చనిపోయినటువంటి వాళ్ళు ఎందరైతే ఉంటారో, పిండముగా రాలిపోయినటువంటి వారు, గర్భస్రావము జరిగినటువంటి వారు, మొదటి నెలలో, 2వ నెలలో, 3వ నెలలో, 4వ నెలలో, 5, 6, 7, 8 నెలలుగా, చివరికి 9వ నెలగా తల్లి గర్భములో ఉన్నటువంటి ఈ పిండము కానివ్వండి, శిశువులు కానివ్వండి, వీళ్ళందరూ తల్లి గర్భములో ఎలా ఉంటారో, తల్లి గర్భములో ఏం చూస్తూ ఉంటారో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో అది దేవుడు రాయించాడు బైబిల్లో. దేవుడే చెప్పాడు. అందుకే బైబిల్లో ఉపయోగించినటువంటి కొన్ని పదాలు మనం ఆలోచిస్తే, ప్రసంగి 9వ అధ్యాయము 6వ వచనం కూడా ఒక్కసారి ఈ సందర్భంలో మనం చూద్దాం. ప్రసంగి 9వ అధ్యాయము 6వ వచనం. సూర్యుని క్రింద జరుగు వాటిలో. చూడండి, సొలొమోను ఆయన రాస్తున్నటువంటి మాటలలో సూర్యుని క్రింద జరుగు వాటిలో, సూర్యుని క్రింద ఎక్కడ జరుగుతుంది, దేని క్రింద జరుగుతుందో ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనే వాళ్లకు ఎవ్వడికీ తెలియని విషయాన్ని సొలొమోను గారు చెప్పారు. నాసా శాస్త్రవేత్తలు కూడా తెలియదు, ఎవరికీ తెలియదండి. ఈరోజు
సైంటిస్ట్స్ అనేటటువంటి వీళ్లకు బైబిల్ తెలిసిన వాని దగ్గర వానికి తెలిసినంత ఈ భూప్రపంచంలో శాస్త్రవేత్తలకు ఏం తెలిసి అంటారు? సొలొమోను గారు అంటున్నారు, సూర్యుని క్రిందే మొత్తం అంతా కూడా జరుగుతుంది. సూర్యునికి దాటి శని ఏదో ఆండ్రోమెడా, హైడ్రా సెంటరస్ ఏవేవో ఉన్నాయి చూసారు, నక్షత్ర మండలాలు. ఆ మండలాల దగ్గరకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఏం పని నీకేం పని? నక్షత్రాలతో నీకేం పని? నక్షత్రాలు దాటిన తర్వాత ఆ ఆకాశము, ఆ నీటితో నింపబడినటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆ రౌండ్గా ఉన్నటువంటి ప్రకృతి చక్రము, ఎందుకు నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? అక్కడికి ఎందుకు అసలు నువ్వు వెళ్తున్నావు? మిగిలినటువంటి గ్రహాలు ఉన్నాయి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, వాటి దగ్గరికి నువ్వు అసలు ఎందుకు వెళ్తున్నావు? నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం ఏంటో తెలుసా? ఈ భూప్రపంచంలో సూర్యుని క్రింద ఉన్నది భూమి. సూర్యుని క్రింద ఉన్నది భూమి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇండియా, ఆ తర్వాత మనకి రాత్రి అవుతుంది కానీ అమెరికా, అక్కడ పగలవుతుంది మళ్ళీ వాళ్లకు, మనకు తెల్లవారేసరికి వాళ్ళకి రాత్రి అవుతుంది. సూర్యుని క్రింద అంటే ఎక్కడ జరుగుతుంది ఇదంతా? అంగారకుని దగ్గర, బుద్ధుడి దగ్గర, శుక్రుడి దగ్గర, గురుగ్రహం దగ్గర, బుధగ్రహం దగ్గర, ఏ గ్రహం ఎక్కడ జరుగుతుంది ఇదంతా? సొలొమోను చెప్పాడండి, సైంటిస్ట్ చెప్పలేదు. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ వచ్చినా వాడికి చెప్పే మాట ఇదే. ఏది జరుగుతుందన్నా అదంతా జరిగేది సూర్యుని క్రింద. ఎక్కడ జరుగుతుంది ఇది? ఏ గ్రహంలో జరుగుతుంది? ఏ మండలంలో జరుగుతుంది? ఎక్కడ జరుగుతుందో జ్ఞాని అయిన సొలొమోను చెప్పేశాడండి. సూర్యుని క్రింద జరుగుతుంది ఇది. సూర్యుని క్రిందే అంతా జరుగుతుంది. సూర్యుని క్రిందే మొక్కలైనా, మనుషులైనా, చెట్లైనా, పక్షులైనా, జంతువులైనా, నువ్వు ఏమి అనుకున్నా అది ఇదంతా జరుగుతుంది. ఎక్కడ తెలుసా? సూర్యుని క్రింద జరుగుతుంది. సూర్యుని క్రింద ఏముందంటే భూమి అంటే భూమి మీదే ఇదంతా జరుగుతుంది. మిగిలిన గ్రహాల దగ్గరకు వెళ్ళి నువ్వు చెక్ చేసుకోవాల్సిన పని లేదు. అక్కడ ఏముండదు. అక్కడ జంతువులు లేవు, పక్షులు లేవు, చెట్లు లేవు, మొక్కలు లేవు. ఇవన్నీ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? సూర్యుని క్రింద జరుగుతుంది. సూర్యుని కింద ఉన్నది ఏముంది? మేఘం. ఆ మేఘాల్లో నీళ్ళు ఎక్కడ పడతాయి? శనిగ్రహం మీద, బుధగ్రహం మీద, శుక్రగ్రహం మీద. ఇవి తన చుట్టూ తాను తిరిగినా, ఇది నువ్వు మిల్కీ వే అని పేరు పెట్టినా, ఇవి ఎంత తిరుగుతున్నా ఈ మేఘాలలో ఉన్న వర్షం పడుతున్నది భూమి మీద. సూర్యుని క్రింద జరుగుతుంది. సూర్యుని క్రింద ఏం జరుగుతుంది? దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, ఆధార్ కార్డులు. ఏం జరుగుతుందని సూర్యుని క్రింద? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సొలొమోను ఎంత భలే చెప్పారు కదండి. అతను బైబిల్ భలే చెప్పింది కదండి. ఎవరండి ఏ సైంటిస్ట్ అండి చెప్పగలిగాడు? ఒరే, సూర్యుని కింద చూడరా, సూర్యుని పైకి పోకరా. మళ్ళీ సూర్యుని క్రింద చూడరా, సూర్యుని పైకి పోకరా, పోతావు.
జరుగుతున్నది ఎక్కడైతే ఇక్కడికి వెళ్లకుండా ఇక్కడ చూడకుండా ఎక్కడికో చూస్తావేటి? ఎక్కడ జరుగుతుంది ఇదంతా? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ 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 జరుగుతుంది? శాటిలైట్లు పంపించారు, ఏం చెప్పింది? ఏం చెప్పదు. సూర్యుడి కింద జరిగిందే చెప్తుంది. సెల్ ఫోన్ల గురించి, టీవీ ఛానల్ గురించి, సిగ్నల్స్ గురించి ఏంటి ఏం చెప్తుందండి? సూర్యుని క్రింద ఏం జరుగుతుందో అది చూడు. సూర్యుని క్రింద జరుగుతున్నటువంటి వాటిలో, సూర్యుని క్రింద జరుగుతున్న వాటిలో సూర్యుని చూడని జన్మ జరుగుతుంది. ఏం జరుగుతుంది? సూర్యుని చూడని జన్మ ఒకటి ఉంది. సూర్యుని క్రింద ఎన్నో జన్మలు జరుగుతున్నాయి. సూర్యుని క్రింద జరిగిన జన్మలో అందరూ సూర్యుని చూశారు. మీరు చూసారా? సూర్యుని? చూడాలి మరి. మీరు చూశారు సూర్యుని, నేను చూశాను. కోటాను కోట్ల మంది సూర్యుని చూశారు. కానీ సూర్యుని చూసిన జన్మ నీది, సూర్యుని చూడని జన్మ ఎవరిది? సూర్యుని చూచిన జన్మ ఎవరిది? సూర్యుని చూడని జన్మ ఎవరిది? సూర్యుని చూడని జన్మ ఉందట. ఆ సూర్యుని చూడని జన్మ గురించి ఆ ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3, 4, 5 నుండి చూద్దాం. 3, 4, 5. ఒకడు 100 మంది పిల్లలను కన్నాడు, దీర్ఘాయుష్మంతుడయ్యాడు, చిరకాలం జీవించాడు. సుఖం అనేది అసలు ఎరుగక తగిన రీతిని సమాధి చేయబడక ఒకవేళ వాడు ఉన్నాడు అనుకో, వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలు. 100 మంది నువ్వు పిల్లలను కన్నా నువ్వు ఏ సుఖము నువ్వు అనుభవించినప్పుడు నిన్నెవరితో తెలుసా పోల్చాలి? పడిపోయిన పిండముతో. పడిపోయిన పిండము. పిండములో ఏముంది? ఆ పిండములో ఉన్న బిడ్డకు ఏం తెలుసు? నీకు తెలియనిది దానికి తెలియనిదే. నువ్వు ఏ సుఖమైతే సూర్యుని కింద పుట్టి తెలుసుకోలేకపోయావో, ఆ పిండమునకు కూడా ఏమైపోతుందో తెలుసా? నువ్వు ఎలాగైతే సుఖ దుఃఖాలు తెలుసుకోకుండా ఉండిపోయావో, ఆ పిండము యొక్క గతి కూడా అలాగే ఉంది. సేమ్ నువ్వు అది సమానంగా నాకు అనిపిస్తున్నారు అంటున్నాడు. ఏం కంపేర్ చేసి మాట్లాడుతున్నాడండి ఆయన? పడిపోయిన పిండము గతి మేలని నేను అనుకొనిచున్నాను అని. అది లేమిడిలో చచ్చి చీకటిలోనికి పోవును. చీకటిలో చీకటి 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 పిండము, అది చీకటి. ఆ పిండము తల్లి గర్భములో ఉన్నటువంటి ఆ పిండము అది ఎలా ఉంటుందటండి? పిండం ఎలా ఉంటుంది? పిండం తల్లి గర్భములో ఏం చేస్తుంది? చీకటిలో ఉంటుంది. చీకటి, దానికంతా చీకటే, అంతా చీకటే. అంటే తల్లి గర్భములో ఎలా ఉంటుందండి బిడ్డకి? తల్లి గర్భంలో ఎలా ఉంటుంది? అన్నీ కనిపిస్తే అనుకున్నారా? నేనే శిశువుని అనుకోండి, ఒకసారి నన్ను చూడండి. నేనే శిశువుని అనుకోండి. ఆ పొట్ట ఇలాగొచ్చింది అనుకోండి. మీరు ఒకసారి దగ్గర పెట్టుకోండి 2 చేతులు. ఏం కనిపించిందో చెప్పండి. 2 చేతులు కళ్ళు దగ్గర ఇలా పెట్టుకోండి. ఏం కనిపించింది? అది సంగతి. ఏమైంది మనకి? మొత్తం చీకటి.
చూడండి, తల్లి గర్భం అలా అంత దూరంలో ఉంటే ఇక ఈ చేతులు ఎక్కడ ఉంటే ఇది వేరు. ఇక్కడే కదండి, పొట్ట కదండి. దాని ముందు నువ్వు ఉంటావు. ఎలా ఉంటావు నువ్వు? చీకటి. లోపల తల్లి గర్భములో ఆ పిండము చీకటిలో ఉంటుంది. ఆ పిండము మళ్ళీ పెరుగుతుంది. ఆ తర్వాత 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల, 8వ నెల, ఈ 9 నెలల వరకు తల్లి గర్భములో ఉన్న శిశువు ఏ స్థితిలో ఉంటాడంటే చీకటిలో ఉంటాడట. చీకటి. అందుకే బైబిల్లో ఏముందో తెలుసండి? యోబు గ్రంథము 3:16 చూడండి. యోబు గ్రంథము 3:16. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును. వెలుగు చూడని బిడ్డ. వెలుగు చూడలేదట. అది తల్లి గర్భములో వెలుగు చూడలేదు. పిండము వెలుగు చూడలేదు. ఆ తర్వాత 3 నెలలు వచ్చాయి. 2 నెలలు ఉన్నదాన్ని పిండం అంటారట. సర్లేండి. 3 చీకటి, 4 చీకటి, 5 చీకటి, 6 చీకటి, 7వ నెల చీకటి, 8వ నెల చీకటి, 9 నెలల చీకటి, 9 నెలలు చీకటి. నువ్వు వెలుగు చూడాలంటే తల్లి గర్భంలో నుండి బయటికి రావాలి. నువ్వు వెలుగు చూడాలనుకుంటే తల్లి గర్భంలో నుండి బయటికి రావాలి. నువ్వు సూర్యుని క్రింద జరుగుతున్న ప్రతి దానిని నువ్వు చూడాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా తల్లి గర్భం నుండి బయటికి రావాల్సిందే. అలా రాకుండా నువ్వు చచ్చిపోయావంటే సూర్యుని చూడని పరిస్థితి నీది. సూర్యుని చూడని, వెలుగు చూడని, వెలుగే లేదు, చూడలేదు నువ్వు. తల్లి గర్భంలో నువ్వు వెలుగే చూడలేదు. నువ్వు వెలుగు చూడక చీకటిలో 9 నెలలు ఈ శిశువులు ఈ గర్భసంచిలో ఉన్నప్పుడు, ఉమనీరులో ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంకా శిశువు ఎలా ఉంటాడండి? ఏం కనిపిస్తుంది? ఏమీ కనిపించదట. ఏమీ కనిపించకపోతే ఇంకేం తెలుసు అతనికి? అది నా ప్రశ్న. ఏమీ తెలియకపోతే ఏం తెలుసు? చూస్తేనగా తెలుస్తుంది. ఏమీ చూడనప్పుడు ఏం తెలుస్తుంది? చీకటిలో ఏం తెలుస్తుంది? అందుకే రాశాడు చూడండి. చదువు నాన్న 4-5 ప్రసంగ. అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డవలే. వెలుగు చూడని బిడ్డవలే లేకపోయి ఉందును. వెలుగు చూడని బిడ్డని నేను, సూర్యుని చూడని బిడ్డను నేను. నువ్వు సూర్యుని చూసిన బిడ్డవు. ఎంతుంది సూర్యుడు? భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దవాడు సూర్యుడు. అంటే అబ్బా, అంత పెద్ద దానిని ఇంత కన్నుతో నువ్వు చూసావంటే గ్రేట్ కదా. మరి సూర్యుని క్రింద జరిగినటువంటి ఎన్ని చూస్తున్నావు? టీవీలో జరుగుతున్నవన్నీ నువ్వు చూస్తున్నావన్నీ సూర్యుని క్రింద జరిగినవే. సూర్యుని క్రింద జరిగిన వాటిని చూడాలని ఎంత ఇష్టం అండి మనకి. ఉదయం లేవగానే టీవీ, రాత్రి పడుకుంటే టీవీ, ఆ మధ్యలో ఒకవేళ మిస్ అయిపోద్దేమో టీవీ అనుకొని సెల్ ఫోన్లో చూసేస్తుంటావు. ఏది సూర్యుని కింద జరుగుతుంది ఏంటా అని గొప్ప ఇంట్రెస్ట్ నీకు. సూర్యుని కింద ఏం జరుగుతుంది? ఎవరు వచ్చారు? ఏ రాజకీయ నాయకుడు వచ్చాడు? ఎవరు దిగారు? మన రాష్ట్రానికి ఎవరు వచ్చారు? మన దేశానికి ఎవరు వచ్చారు? ఇదే కదండి ఈరోజు. సూర్యుని క్రింద జరుగుతున్న వాటిని నువ్వు చూస్తుంటే, సూర్యుని క్రింద జరుగు వాటిలో అసలు ఏది చూడలేదట. ఇది ప్రసంగి 6వ అధ్యాయం 4-5 చూద్దాం. అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును.
దాని పేరు చీకటి చేత కమ్మబడి. దాని పేరు దా పిండానికి ఏం పేరు పెట్టావు? ఏం పేరు పెట్టావు? సుశీలని పెట్టావా? శామంత్ అని పెట్టావా? రవివర్మ అని పేరు పెట్టావా? ఏమని పెట్టావు దానికి? పడిపోయిన పిండానికి ఏం పేరు పెట్టావు? చీకటితో వచ్చింది, చీకటితో పోయింది. అది సూర్యుని చూచినది కాదు. సూర్యుని చూచినది కాదు. అది సూర్యుని చూడలేదు. అది ఎందుకు సూర్యుని చూడలేదు? అది బయటికి రాలేదు కనుక సూర్యుని చూడలేదు. నువ్వు సూర్యుని చూసావు. నువ్వు సూర్యుని చూసావంటే ఆ సూర్యుడు ఎక్కడ పడితే అక్కడ ఉన్న ప్రతి వస్తువు నువ్వు చూస్తావు. అది ఈ గదిలో మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఏం కనిపిస్తా నీకు? చీకటి, ఫుల్ చీకటి. అంతా ఆపేస్తారు, చీకటిగా ఉంటుంది. కానీ ఒక్కసారి లైట్ పడగానే అప్పుడు నీకు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కుర్చీలు వేశారు, ఇక్కడ వాచ్ ఉందా, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, అక్కడ కెమెరా ఉందా, ఇక్కడ పలానా వ్యక్తులు ఉన్నారా? చూసారా? వెలుగు పడగానే ఎలా చూస్తున్నావు? వెలుగు వస్తే ఇన్నిటినీ చూస్తావు కదా. అది వెలుగే చూడలేనప్పుడు అది ఏం చూసింది? అది సూర్యుని చూడని చదువు. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతి దానికి తెలియదు. అది చీకట్లో ఉంది. దానికి ఏ సంగతి తెలీదు. ఏ సంగతి తెలుసు దానికి? ఏ సంగతి తెలీదు. ఏది తెలీదు. ఏది తెలుసుకోకుండా, ఏది తెలియకుండా, సూర్యునే చూడకుండా అది వెళ్ళిపోయింది. నువ్వు సూర్యుని చూసావు, సూర్యుని క్రింద జరుగుతున్న సంగతులను చూసావు, సూర్యుని క్రింద ప్రతిరోజు ఏమేమి జరుగుతుందో ఇవన్నీ నువ్వు తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంత జ్ఞానిగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఎంత తొందరగా తెలుసుకోవాలి. నువ్వు దేవుని గురించి బ్రతకాలని నీ జన్మ యొక్క కారణం నీకు వెంటనే తెలిసిపోవాలి. సూర్యుని క్రింద జరిగిన దానితో దానికి తెలియదు. అది సూర్యుని చూడలేదు, వెలుగు చూడలేదు. అది వెలుగు చూడక వెళ్ళిపోయింది. అది నువ్వు వెలుగు చూస్తూ ఇంకా బ్రతుకుతున్నావు అంటే ఈ చూసిన తర్వాత చూసిన వాడు నీకెంత తెలుసు? చూసిన నీకెంత తెలుసు? చూడని దానికేం తెలుసు? సొలొమోను గారు మాట్లాడుతున్నారు. సూర్యుని కింద జరిగిన దాన్ని ఏది తెలియదు దానికి. వెలుగు చూడని దానిగా ఉంది. వెలుగు చూడలేదు. గుడ్డివారు ఉంటారు, చూశారు? గుడ్డివారు ఎలా ఉంటుందండి? కను మూసుకుంటే ఎలా ఉంటుంది? గుడ్డివారికి ఏముంటుంది? దానికి ఏమి కనిపించదు. ఎలా ఉంటుందండి? నిజంగా ఈరోజు నువ్వు గుడ్డివారు నువ్వు 2 కళ్ళు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నువ్వన్నీ చూస్తున్నావు. నువ్వన్నీ చూసిన నీ ప్రవర్తన ఎలాగుంది? నువ్వన్నీ తెలుసుకున్నావు. నువ్వెన్నో అనుభవించావు. నువ్వు అన్నీ అనుభవించావు. ఏ రుచి ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఏ పండు ఎలా ఉంటుందో తెలుసు. ఏది తింటే ఏ టేస్ట్లో ఉంటుందో అది తెలుసు. మనిషి రూపం ఎలా ఉంటుందో నీకు తెలుసు. పురుషుడు ఎలా ఉంటాడో, స్త్రీ ఎలా ఉంటుందో ఇవన్నీ నీకు తెలుసు. దానికి ఏ సంగతి తెలీదు. ఏ సంగతి తెలియనిది అది చెప్పలేదు. ఏ సంగతి తెలియని అది చెప్పనప్పుడు అన్ని సంగతులు తెలిసిన తర్వాత నువ్వు చెప్పాలంటావేటి? చెప్పనంటావేటి? మేము ఇక్కడ కుర్చీ మీద కూర్చొని చెప్తున్నామంటే గ్రేట్ అండి. గ్రేట్. పుట్టినందుకు, చూసినందుకు, సూర్యుని కింద జరుగుతున్న వాటిని అన్నిటినీ నువ్వు అనుభవిస్తున్నందుకు నువ్వు లోకానికి నువ్వు చెప్పాలి. సూర్యుని చేసిన దేవుడు ఎవరో చెప్పాలి. సూర్యుని కింద జరిపిస్తున్నటువంటిది ఎవరో చెప్పాలి. వర్షం ఇచ్చింది ఎవరు? మొక్కలను పుట్టించింది ఎవరు? పక్షులను చేసింది ఎవరు? జంతువులు చేసింది ఎవరు? నిన్ను పుట్టించింది ఎవరు? నీకు చూపునిచ్చింది ఎవరు? నీకు వినికిడిచ్చింది ఎవరు? నీకు అవయవాలు ఇచ్చింది ఎవరు? నిన్ను పుట్టించింది ఎవరు? నీ పుట్టినరోజు ఎప్పుడు?
అలా సూర్యుని కింద వెలుగు చూసి పుట్టి దేవుడు ఉన్నాడని, బైబిలే నిజమైన దైవ గ్రంథమని, దేవుని కొరకై బ్రతకాలి, మీరు దేవుని కొరకై పుట్టారు, ఈ శరీరం దేవునికి మీరు ఇవ్వాలి, మీరు మీ కొరకు బ్రతకడానికి కాదు దేవుని కొరకు బ్రతకడానికి మీరు పుట్టారని సూర్యుని క్రింద వెలుగును చూసిన జైశాలి పీడి సుందరరావు గారు పుట్టినందుకు ఈరోజు ఎంతమందికండి ఆయన వాక్యం చెప్పారు, ఎంతమందికి వాక్యం చెప్పారు? చూశారు కనుక చెప్పాలి. సూర్యుని క్రింద ఏం జరుగుతుందో చూసావు కనుక నువ్వు చెప్పాలి, నువ్వు స్పీకర్ అవ్వాలి, నువ్వు ఒక ఛాలెంజర్ అవ్వాలి, నువ్వు ఒక ప్రసంగికుడు అవ్వాలి, నువ్వు ఒక వాక్యోపదేశకుడు అవ్వాలి, నువ్వు ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ అవ్వాలి. చూసావు కదా, చూసి చెప్పకపోతే ఎలాగా? కోర్టులో చెప్తావేటి? కోర్టులో ఎవడు చెప్పమన్నాడు నిన్ను? కోర్టులో ఎవడు చెప్పమన్నాడు? ఏం పని నీ కోర్టులో? కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో, దొంగతనాల్లో అవి కాదు నువ్వు చెప్పవలసింది. దేవుని గురించి చెప్పాలి. అది ఎక్కడికో వెళ్ళి సాక్ష్యానికి రమ్మన్నారండి. ఏం పని నీకు? ఎవరి గురించి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్తున్నావు? నేరాల ఘోరాలు చెప్పడానికి వెళ్తున్నావా? నేరం జరగలేదని చెప్పడానికి వెళ్తున్నావా? నేరాల గురించి ఎవడు చెప్పమన్నాడు నిన్ను? నేరం జరగలేదని ఎవడు చెప్పమన్నాడు? సృష్టిని ఎవరు చేశారో అది చెప్పు. సృష్టిని ఎవరు చేశారో, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఈ సూర్యుని క్రింద ఎన్ని చూసావు నువ్వు? ఈ చూసినవన్నీ దేవుడు చేశాడని నువ్వు చెప్పాలి. అది అలా చెప్పలేదు కనుక నిన్ను పట్టుకుంటాడు, దానికి తెలియదు కనుక దాన్ని వదిలేశాడు. అది దానికి తెలీదు, అది సూర్యుని చూడలేదు, దానికి ఏం తెలియదు. పాపం ఏం తెలియనప్పుడు ఏమంటారు? బాబు నీకేం వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోయావు. మరి నీకు అబ్బాబాబు నాకు అన్నీ తెలుసు, మా అమ్మ తెలుసు, మా నాన్న తెలుసు, మా వదిన తెలుసు, మా బావ తెలుసు, మా అక్క తెలుసు, మా తమ్ముడు తెలుసు, మా వదిన తెలుసు, అక్కపాయ తెలుసు, బెండకాయ తెలుసు, దొండకాయ తెలుసు. అంటే ఇది అలా అలా నిలబడు అక్కడ నిలబడు. ఆ తర్వాత దేవుడి గురించి ఏమని తెలుసా? బైబిల్ గురించి ఏమని తెలుసా? సృష్టికర్త గురించి ఏమైనా తెలుసా? యేసుప్రభు గురించి ఏమైనా తెలుసా? సూర్యుని క్రింద ఎన్నో జరుగుతున్నాయి. అవి ఎందుకండి? సూర్యుని క్రింద ఎన్ని జరిగినా సూర్యుని కింద ఒక ప్రత్యేకమైనది జరిగింది. అది యేసు తిరిగి లేవడం. ఇది టాపు. సూర్యుని కింద అందరూ చచ్చారు, కానీ ఈయన 3వ దినం తిరిగి బతికాడు, తిరిగి లేచాడు. సూర్యుని క్రింద జరిగింది ఇది. ఇది యావత్తు ప్రపంచానికి చెప్పాలి. ఇది ఎక్కడ జరగదు. ఇది స్పెషల్. మొక్కలు మొలవడం, పిల్లలు పుట్టడం, పువ్వులు పూయడం, కాయలు కాయడం, ఇది రొటీన్. ఇది రొటీన్. సూర్యుని కింద జరుగుతున్నటువంటి ఇదంతా సమస్తమను వేస్ట్. పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు, పుడుతున్నాడు చస్తున్నాడు. బతకడేంటి? సూర్యుని కింద జరిగినవన్నీ గాలికై ప్రయాసపడినట్టుంది. ఇదంతా వేస్ట్ అంటున్నాడు ఆయన. వేస్ట్. సూర్యుని కింద అందరూ చస్తున్నారు, అది కాదు. సూర్యుని కింద చచ్చిన 3వ దినం బ్రతికాడు. అబ్బా ఇదేదో భలేగా ఉంది. సూర్యుని క్రింద జరిగిన దానిలో ఇది కొత్తగా ఉంది. సూర్యుని క్రింద జరిగినటువంటి వాటిలో ప్రపంచ ప్రజలందరూ ఆలోచించవలసిన ఒకే ఒక సంఘటన ఉంది. అది మృతుల పునరుద్ధానము. మృతుల పునరుద్ధానము, రిజరెక్షన్. చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడం. ఇది సూర్యుని కింద జరిగింది. ఇది జరిగింది అపోస్తలులు, సాక్షులు. ఈ బైబిల్లో దేవుడు రాయించాడు గనుక అందరూ పుట్టి చచ్చిపోతే ఏముంది పెద్ద స్పెషల్? చచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా బ్రతకాలి. ఆ బ్రతికినటువంటి వాళ్ళు ఏం చెప్పారో
చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అన్న విషయాలు చెప్పినప్పుడు అదండి, అతి కొత్తది. అందుకే మీరు సర్వలోకమునకు వెళ్ళండి. సూర్యుడి కింద ఇంతవరకు పుట్టారు, చచ్చారు, కానీ నేను తిరిగి లేచానని చెప్పండి. తిరిగి లేచానని చెప్పండి. మీకేం తెలియదు కనుక వెలుగు చూడని వారు మీరు, సూర్యుని చూడని వారు, సూర్యుడికి జరిగినటువంటి ఏది కూడా మీరు చూడలేదు కనుక వారికి ఏది తెలియదు. ఏం తెలియదటండి? చదువు. అది సూర్యుని చూచినది కాదు. ఏ సంగతి తెలియదు దానికి, ఏ సంగతి తెలియదు. ఇలాంటి వాళ్ళు పరదేశికి వెళ్ళిపోతారు. ఏ సంగతి తెలియక వెళ్ళిపోయారు, ఏది తెలియక వెళ్ళిపోయారు. వెలుగు చూడక చీకటిలో ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. అలా నువ్వు వెళ్ళిపోయావా? అలాగుంటే బాగున్నావు, కానీ అలాగ అవ్వలేదు. అలా వెళ్ళిపోతే భలేగున్ను, కానీ నీకు అలా జరగలేదు. యోబు గ్రంథం 3:10. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక, పుట్టుకలోనే నీ నేల చావకపోతుని. ఏది తెలుసుకుండా చచ్చిపోతే బాగుండు కదా. ఏది తెలుసుకోకుండా చచ్చిపోతే బాగున్ను, కానీ తెలుసుకోకుండా అది చచ్చి పరదేశికి వెళ్ళింది. నువ్వు తెలుసుకున్నావు అంటే నువ్వు అనుభవించావు. రుచి చూసావా? నువ్వు అనుభవించావా? ఆరగించావా? నువ్వు అన్నీ తెలుసుకున్నావా? చెప్పు. అన్నీ తెలుసుకున్న నీవు ఏం చెప్పాలి? అన్నీ తెలుసుకుంటే నువ్వు ఏం చెప్పాలి? నువ్వు బ్రతికినందుకు సూర్యుని క్రింద జరిగినటువంటి ఇవన్నీ చూస్తున్నావే. సూర్యుని మీద ఏమీ లేదురా, ఎక్కడికి వెళ్ళకండ్రా. సూర్యుని క్రింద అంటే భూమి మీద జరుగుతున్నది మొత్తం ఇదంతా అని ఎప్పుడైనా నువ్వు చెప్పావా? ఎందుకు ఆకాశంలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు నక్షత్రాల్లోకి వెళ్ళిపోతున్నావు? పోతావు. అదే కదండి జైశాల్ గారు. ఆయన గట్టిగా అరుస్తుంటే, ఆయన గట్టిగా చెప్తుంటే మళ్ళీ ఆయన ఎప్పుడు అలా చెప్తారో అని అనిపిస్తుంటుంది తెలుసా. మళ్ళీ ఆయన ఎప్పుడు అలా చెప్తారు? ఆయన తిట్టాలా, ఆయన అరాలి, ఆయన కేకలేయాలి. అంతే కదండి. ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాడు, ఏదో ఉందనుకో, ఏమి లేదు అన్నప్పుడు ఏమన్నా వెళ్ళకండి అంటారా? ఇది ఎలా అంటారండి పిల్లరా? సూర్యుని కింద జరిగింది చూసారా? మరి చూసినప్పుడు ఎందుకు సాక్ష్యం చెప్పరు? చూసిన తర్వాత ఎందుకు చెప్పరు? నువ్వు చూసావంటే చెప్పాలి. నువ్వు చూసావంటే చెప్పి తీరాలి. చెప్పనంటే కుదరదు. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నీకు శ్రమ. ప్రకటించేవారు లేకుండా వారు ఎట్లు విందురు? నువ్వు ప్రకటించాలి. యావత్తు ప్రపంచానికి నువ్వు చెప్పాలి. నువ్వు జైశాల్ గారు చెప్పారండి. జైశాల్ గారు చెప్పారు, మాకు చెప్పారు, మేము చెప్తున్నాం. మీరు చెప్తున్నారు. ఈరోజు మన పిల్లలు ఎంతో ఉదయం ఆ కార్యక్రమాన్ని చూసి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు, స్త్రీలు మొదలుకొని పురుషుల వరకు మొత్తం అందరూ అసలు మామూలుగా లేదండి. మన లేడీస్ మీటింగ్ కిందన జరిగిందండి. నిజంగా మరి ప్రపంచంలో ఏ కెమెరాలు రాకపోయినా ఆ రోజు చాలా కెమెరాలు వచ్చి ఫోటోలు టక ఫోటోలు తీస్తున్నాను అంతే. అవి మా కెమెరామెన్ ఇంకా రాలేదు ఆ రోజు. అవి ఇతను కెమెరాని కూడా తోసేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ వేళ సంబరాలే జరిగాయి అక్కడ కిందన.
చూసింది చెప్పాలి, చూసింది ఫోటో తీయాలి, ఫోటో తీసిన దాన్ని షేర్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. దేవుని వాక్యాన్ని షేర్ చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఎందుకంటే సూర్యుని కింద జరిగింది చూసేసావు. నువ్వు సూర్యుని కింద జరిగింది చూసావంటే చెప్పాలి. నువ్వు చెప్పనంటే కుదరదు, దేవుడు ఒప్పుకోడు. చెప్పకపోతే దేవుడు ఒప్పుకోడు. నువ్వు జరిగింది వాస్తవం ఏదైతే జరుగుతుందో అది నువ్వు చెప్పడానికే నువ్వు ఈ భూమి మీద ఇంకా బతికున్నావు. ఈ బైబిల్ బాగా నువ్వు తెలుసుకోవాలి. వ్రాయబడిన లేఖనాల్ని, సత్యవాక్యమును సరిగా విభజించాలి. అది అలా విభజించిన ఏకైక వ్యక్తి ఈ తరంలో జైశాలి పీడి సుందరరావు గారు. కనుక ఆయన జన్మదిన నాడు సూర్యుని చూసిన జన్మది. అది సూర్యుని చూసిన జన్మ. సూర్యుని చూడని జన్మ అది తల్లి గర్భములోండి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళందరూ. వాళ్ళకి ఏమీ తెలియదట. ఏమీ తెలుసుకోకుండా, ఏమీ తెలియకుండా, ఏది రుచి చూడకుండా, ఏది తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పిల్లరా, వాళ్ళ సంగతి ఏంటి, మీ సంగతి ఏంటి? చూడని వారి సంగతి ఏంటి, చూసిన మీ సంగతి ఏంటి? ఇదే ఈరోజు మీరు ఆలోచించుకోవాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, మంచి విషయాలు రాయించారు. అన్ని విషయాలు మీరే చెప్పారు. పిల్లగా మాకు తెలియని విషయాలు కూడా మీరు బైబిల్లో రాయించారు. మీ పిల్లలు ఇవన్నీ చూసి బాగా ఆలోచించి ఈ మహాజ్ఞానాన్ని తండ్రి వీరు కూడా చెప్పాలి. అది తెలుసుకునేటట్లు సహాయం చేయండి. జైశాలి గారికి ఇచ్చినటువంటి ఆయుష్ తండ్రి మీకు వందనాలు. ఇంకా ఏవేవైతే చేయాలో ఇంకా చాలా చేయాలి. అందుకే మీరు ఉంచుతారు. ఇంకా అనేక కార్యక్రమాలు, లోకము తెలుసుకొనని ఇంకా అనేక సంగతులు చెప్పగలిగేటట్లు సహాయం చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.